ఇండియన్ ఆర్మీలో పనిచేసినటువంటి ఒక మేజర్గా అతను డిబేట్లో జాయిన్ అయ్యారు. శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు ప్రైమ్ లైనర్స్ ప్రైమ్ టైమ్ డిబేట్. శ్రీనివాస్ గారు, గతంలో గల్ఫ్ వార్ మిగిలించినటువంటి చేదు అనుభవాలు మనం ఇంకా మర్చిపోలేదు. ఇంత త్వరగా మళ్ళీ గల్ఫ్లో వార్ ఎస్కలేషన్స్ అనేటటువంటిది ప్రపంచానికి అంత మంచిది కాదు, భారతదేశానికి మరీ అంత మంచిది కాదు. ఎందుకంటే గల్ఫ్కు భారతదేశానికి విడదీయలేని బంధం. ఒక్కొక్క దేశంతో ఒక్కొక్క సంబంధం, ఒక్కొక్క దేశంతో ఒక్కొక్క రకంగా మనకు టైఅప్స్ ఉన్నాయి. ఎట్లా ఇంపాక్ట్ చూపెట్టబోతుంది ఈ వార్? ఫస్ట్ ఏంటి అంటే ఇండియా ఈజ్ గోయింగ్ టు బి న్యూట్రల్ ఇన్ మెనీ టర్మ్స్. ఇప్పుడు ఇరాన్తో ఒక రకమైనటువంటి సంబంధం ఉంది, అలాగే ఇజ్రాయెల్తో కూడా ఒక రకమైనటువంటి సంబంధం ఉందండి. ఇజ్రాయెల్కి మనకి ఎన్నో స్ట్రాటజిక్ రిలేషన్స్ అనేటువంటివి ఉన్నాయి. అటు ఇరాన్తో కూడా మనకి మంచి సంబంధాలు అనేటువంటి కొనసాగుతున్నాయి. అటువంటి సమయంలో ఈ రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటిది, అమెరికా యొక్క ప్రోత్సాహంతో జరుగుతున్నటువంటి దాడి ఏదైతే ఉందో ఇది కొంచెం భారతదేశానికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితే. రెండోది, ఆయిల్ పరంగా చూసుకున్నట్లయితే ఈ అమెరికా యొక్క పద్ధతి మొదటి నుంచి కూడా ఇరాక్ మీద దాడి చేసినప్పుడు కానీ, లేకపోతే ఎప్పుడు కూడా ఇప్పుడు వెనిజులా మీద దాడి చేసినా, ఎక్కడ చూసినా సరే ఎక్కడైతే ఆయిల్ నిల్వలు అనేటువంటి ఎక్కువగా ఉన్నాయో అటువంటి చోట్ల ఇది దాడి చేయడం అనేటువంటిది జరుగుతుంది. దీని వెనకాల బిగ్గెస్ట్ స్ట్రాటజీ ఉంది. అలాగే న్యూక్లియర్ థ్రెట్ అనేటువంటిది డెఫినెట్లీ ఇరాన్ దగ్గర ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది డెఫినెట్లీ ఇట్స్ ఏ థ్రెట్ టు ఎంటైర్ వరల్డ్, నాట్ ఓన్లీ ఇండియా, ఎంటైర్ వరల్డ్. అయితే దాని వెనకాల ఉన్నటువంటిది కూడా ఇక్కడ మనకి పెద్దదిగా కనిపిస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ జస్ట్ ఏ న్యూక్లియర్ వార్ఫేరో లేకపోతే మిజైల్స్ గురించో జరుగుతున్నటువంటిది కాదు. ఖచ్చితంగా దీని వెనకాల ఉన్నది ఆయిల్ రిజర్వ్స్ గురించి అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ ఇండియా ఈజ్ గోయింగ్ టు బి బెటర్ టు బి న్యూట్రల్. ఇటు ఇజ్రాయెల్ వైపు కానీ, ఇజ్రాయెల్ మనకి మిత్రదేశమే. కారణం ఏంటి అంటే అనేక విషయాలు ఆపరేషన్ సింధూర్ టైంలో కానీ, లేకపోతే ఇంటెలిజెన్స్ విషయంలో కానీ, లేకపోతే ఐరన్ డోమ్ బిల్డ్ చేసేటువంటి విషయంలో కానీ మనం అనేక విషయాల్లో రక్షణ పరంగా వాళ్ళ దగ్గర నుంచి సహాయ సహకారాలు అనేటువంటివి తీసుకున్నాం. అయితే అంత మాత్రాన వాళ్ళు తీసుకున్నటువంటి ప్రతి స్టాండ్ని కూడా మనం సపోర్ట్ చేయాలనేటువంటిది ఎక్కడా కూడా లేదు. అలాగే ఇరాన్ దగ్గర నుంచి కూడా మనకి చార్బహార్ పోర్ట్ ఏదైతే ఉందో ఆ విషయంలో కూడా మనకి టైఅప్ అనేటువంటిది ఉంది. కాబట్టి మనకి ఇలాంటి కండిషన్స్లో మనం ఖచ్చితంగా ఒక దేశం యొక్క సపోర్ట్ తీసుకోవడం వల్ల డిప్లొమాటిక్ లాసెస్ అనేటువంటి మనకు కనిపిస్తాయి. కాబట్టి న్యూట్రల్గా ఉండడం అనేటువంటి చాలా అవసరం. కానీ ఈ వార్ యొక్క ఇంపాక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా భారతదేశం మీద ఉండబోతుంది. ఒక రకంగా చెప్పాలి అంటే కనుక ట్రంప్ కూడా చేసినటువంటి ప్లాన్ ఏంటి అంటే మధ్యప్రాచ్యంలో ఒక రకమైనటువంటి సమస్యను సృష్టించి అటు వెనిజులా నుంచి కానీ ఆయిల్ కానీ కొనుగోలు చేయాలి అనేటువంటి ఇండైరెక్ట్ ఒత్తిడి అనేటువంటిది ఏమైనా తీసుకొస్తున్నాడా అనేటువంటి విషయం ఆ కోణంలో కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందండి. ఎనీహౌ ఇండియా ఈజ్ గోయింగ్ టు బి న్యూట్రల్. అండ్ ఈ యుద్ధం అనేటువంటిది ఇప్పుడు వెంటనే ముగిసేది కాదు. ఇరాన్ అనేటువంటిది కూడా అంత వీక్ కంట్రీ అయితే కాదు. ఖచ్చితంగా దాని దగ్గర టఫెస్ట్ పవర్స్ అనేటువంటివి ఉన్నాయి. అండ్ వెనిజులా అధ్యక్షుడిని ఎత్తుకుపోయినంత ఈజీగా ఇతన్ని అరెస్ట్ చేయడం అంతకంటే ఈజీ కాదు. అయతుల్లా ఖమేనీ యొక్క ఆ నాయకత్వాన్ని చేంజ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ట్రంప్ చేసినటువంటి ఈ ప్రయత్నం ఏదైతే ఉందో ఈ ప్రయత్నంలో ఇజ్రాయెల్ని ఖచ్చితంగా వాడుతున్నాడు. అయితే ఎటొచ్చి ముందు నుయ్యి వెనక గొయ్యి అనేటువంటి పరిస్థితిలో ప్రజెంట్ కండిషన్స్లో మనం న్యూట్రల్గానే వెళ్ళడం అనేటువంటి చూడాలి. కారణం ఏంటంటే ఏ మాత్రం అక్కడ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనేటువంటి తప్పినా సరే ఇది వరల్డ్ వార్ అనేటువంటిది ఇమీడియట్గా రాకపోయినప్పటికీ కూడా ఒక చిన్న సైజు వరల్డ్ వార్గా కొన్ని దేశాలన్నీ ఒక పక్కకు వెళ్ళిపోవడం అనేటువంటిది ఖచ్చితంగా జరిగేటువంటి ప్రమాదం. శ్రీనివాస్ గారు, మళ్ళీ వస్తాను. కోటేశ్వరరావు గారు, మీరు మధ్యలో మిమ్మల్ని ఇంటరప్ట్ చేసిన